నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. తుది శ్వాస విడిచే వరకు సిపిఐ పార్టీలో కొనసాగిన కుందెళ్ల వెంకటి కుటుంబాన్ని సిపిఐ నేత జాతీయ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పరామర్శించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన కుందెళ్ల వెంకటి తన తుది శ్వాస విడిచే వరకు సిపిఐ పార్టీలో కొనసాగారని, ఆయన మృతి సిపిఐకి వారి కుటుంబానికి తీరని లోటని తెలిపారు. ఆదివారం రోజున సిపిఐ నేతలతో కలిసి చాడ వెంకటరెడ్డి కుందెళ్ల వెంకటి కుటుంబాన్ని పరామర్శించి వెంకటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటి చిన్నతనం నుండే భారత కమ్యూనిస్టు పార్టీలో చేరారని, పార్టీ పట్ల అంకిత భావంతో ఉండేవాడని, ఎవరెన్ని పార్టీలు మారినా ఆయన మాత్రం చివరి శ్వాస విడిచే వరకు ఎర్ర జెండాను వీడలేదని, ప్రజా సమస్యలపై సిపిఐ నిర్వహించే కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవాడని, పార్టీ బలోపేతం కోసం గ్రామంలో కృషి చేశారని, అలాంటి క్రమశిక్షణ కలిగిన వెంకటి మృతి చెందడం అత్యంత బాధాకరమని, వారి కుటుంబానికి సిపిఐ పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు చాడ వెంకటరెడ్డి ధైర్యం చెప్పారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వెంకటికి 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారని, వారు కూడా చదువుకుంటున్నారని, వారు నివసిస్తున్న ఇండ్లు కూడా శిథిలావస్థలో ఉందని, వారికి ఇండ్లు మంజూరు చేయాలని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందేస్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, అందే చిన్నస్వామి, బూడిద సదాశివ, సిపిఐ గ్రామ కార్యదర్శి అందే సంపత్, సీతారాంపూర్ మాజీ సర్పంచ్ గోలి బాపిరెడ్డి, సిపిఐ సీనియర్ నాయకులు బండారిపల్లి తిరుపతి, తాళ్లపల్లి చంద్రయ్య, ఎలగందుల రాజు, గందె కొమరయ్య, గంట వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కుందెల వెంకటయ్య జోహార్ జోహార్, జోహార్ కుందెల వెంకటయ్య జోహార్ జోహార్. ఈ 10 రోజులు అయిన తర్వాత